అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. మా బ్రదర్ బాగా నీరసపడిపోయాడు. ఇంకా అతనికి పెళ్లి కాలేదు. ఎందుకిలా వీక్ అయిపోయావని అడిగితే హస్తప్రయోగం చాలా ఎక్కువ చేశానని, దానివల్ల నీరసం వచ్చేసిందని చెప్పాడు. ఇటీవల అతనికి జ్వరం, విరోచనాలు, దగ్గు మొదలయ్యాయి. డాక్టర్కి చూపిస్తే ఎయిడ్స్ వ్యాధి చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. మందులు మొదలు పెట్టారు. అతను ఇంతవరకు మా అందరితో కలిసే ఉన్నాడు. అతని వల్ల మాకు ఈ వ్యాధి వచ్చి ఉంటుందా? అది తెలుసుకోవడం ఎలా? అతన్ని వేరే గదిలో ఉంచి అతని వ్యాధి తగ్గేవరకు అన్నీ వేరువేరుగా ఉంచాలా? ఎయిడ్స్ వ్యాధి ఇతర వ్యాధుల లాగా అంటువ్యాధి కాదు. కేవలం ఆ వ్యాధి ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధంలో పాల్గొంటే, ఆ వ్యాధి ఉన్న వ్యక్తి రక్తాన్ని ఎక్కించుకుంటే, లేదా ఆ వ్యక్తికి ఇంజెక్షన్ చేసిన సూదిని వేరే వ్యక్తికి ఉపయోగిస్తే మాత్రమే సంక్రమిస్తుంది. ఇతర విధాలుగా ఈ వ్యాధి రాదు. అందుకని మీ బ్రదర్ని వేరే గదిలో ఉంచకండి. అందరితో కలిసి మెలిసి ఉండనివ్వండి. హస్తప్రయోగం వల్ల అతను నీరసపడ్డానని చెప్పాడు, కాని అది తప్పు ఊహ. హస్తప్రయోగం వల్ల ఎవరూ నీరసపడరు, ఎలాంటి హాని జరగదు. మీ బ్రదర్ని వేరుగా ఉంచితే అతను డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందరితో కలిపి ఉంచి నిశ్చింతగా మెలగనివ్వండి. అతను తాగిన గ్లాసుతో మీరు నీళ్లు తాగవచ్చు, అతను తిన్న కంచెంలో మీరు ఇనవచ్చు, అతను పడుకున్న మంచం మీద మీరు పడుకోవచ్చు. ఏమీ కాదు. సరిగ్గా మందులు ఇప్పించండి, ధైర్యం చెప్పండి. కొద్ది రోజుల్లో అతను పూర్తిగా కోలుకుంటాడు. ఈ రోజుల్లో ఎయిడ్స్కి మందులు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీ సోదరుడి పరిస్థితి గురించి మీరు చాలా ఆందోళనలో ఉన్నారు, కానీ సరైన సమాచారం, సంరక్షణతో ఈ పరిస్థితిని బాగా నిర్వహించవచ్చు. ఎయిడ్స్, హెచ్ఐవి ఒక దీర్ఘకాలిక వ్యాధి, కానీ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ ఆర్ట్ తో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. మీ సోదరుడు క్రమం తప్పకుండా మందులు వాడితే అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది, సాధారణ జీవితం గడపగలడు. ఈ విషయంలో వైద్యుడి సలహాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. అతని రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం, విశ్రాంతి, ఒత్తిడి లేని జీవనశైలి కూడా అవసరం. ఐరన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు అతని శరీరానికి శక్తిని ఇస్తాయి. మీ కుటుంబ సభ్యులు ఈ వ్యాధి గురించి భయపడకుండా దాని గురించి సరైన అవగాహన పెంచుకోవాలి. హెచ్ఐవి సోకిన వ్యక్తితో రోజువారీ సామాజిక సంబంధాలు, ఒకే ఇంట్లో ఉండటం, ఒకే వస్తువులు వాడటం వల్ల ఈ వ్యాధి సంక్రమించదని స్పష్టంగా తెలుసుకోండి. అయినప్పటికీ మీ మనశ్శాంతి కోసం మీ కుటుంబ సభ్యులు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవచ్చు. ఇది ఒక సాధారణ రక్త పరీక్ష, దీని ద్వారా మీరు ఈ వ్యాధి లేనట్లు నిర్ధారించుకోవచ్చు. ఈ పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ క్లినిక్లలో అందుబాటులో ఉన్నాయి. మీ సోదరుడు ఈ వ్యాధిని ఎలా సంక్రమించుకున్నాడనే విషయంలో ఆలోచించడం కంటే అతనికి భావోద్వేగ మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. అతను ఒంటరిగా లేదా తిరస్కరించబడినట్లు భావిస్తే అది అతని మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. మీ సోదరుడితో బహిరంగంగా, సానుభూతితో మాట్లాడండి. అతను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి అతనికి ధైర్యం చెప్పండి. తో జీవించే వ్యక్తులు సరైన చికిత్సతో దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని అతనికి తెలియజేయండి. అలాగే అతని ఆరోగ్యం మెరుగుపడే కొద్దీ అతను కొత్త లక్ష్యాలు పెట్టుకునేలా ప్రోత్సహించండి. కౌన్సెలింగ్ కూడా అతనికి మానసిక బలాన్ని ఇస్తుంది. మీ కుటుంబం అతనికి అండగా ఉంటే అతను ఈ సవాలును సులభంగా అధిగమించగలడు. ఈ విషయంలో సమాజంలో ఉన్న తప్పుడు భావనలను విశ్వసించకుండా వైద్య నిపుణుల సలహాలను అనుసరించండి.